సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి చెప్పినగా నిన్ననే పిండేస్తున్నాం. సో కూలర్లను తీసుకొద్దాం అనుకున్నాం. కావుంటే ఈరోజు ఫ్రీగానే ఉన్నది ట్రాక్టరు, అందుకే మేము వచ్చేసినాం ఏనైకే. సో 3 యూరియా బస్తాలు 2 ఎకరాలకు అండ్ ఈ మందు కలిపి వేసేస్తాం. గాయస్ ఇదే మందు, మన సాయిల్ అంట. సో ఇది ఎందుకు వేస్తారు ఇటు చెప్పు. పిలకల దానికంట గాయస్ అర్జున్ రెడ్డి చేతికి వేసుకోనికి గ్లౌజులు ఇచ్చారు. ఈ కవర్ గ్లౌజులు వేసుకొని అలా కలపాలి ఇదంతా. ఇక కాబట్టి వన్ టైం గాయస్ ఇది కలిపేద్దాం. ఇక ఒక మూత వస్తలేదు తీద్దామంటే దీంతో తీద్దాం. పనిముట్టు గాయస్ మన సేమ్ ఇది అంతా పడ్డది. మూత తీస్తుంటే అంతది అది కొంచెం కడుక్కొచ్చుకుందాం గాయస్, లేకుంటే మంతది. ఇది స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది, మొత్తం ముక్కులు వలిగిపోతున్నాయి. సో గాయస్ మొత్తం కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇదంతా డిస్పాచ్ చేయాలి మొత్తం. సో అక్కడ మా అన్నయ్య చేస్తుంటాడు, నేను తీసుకుపోయి అందియాలి. ఆ సంచి అయిపోగానే ఈ సంచి అందియాలి. సో స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది, కళ్ళు కానీ తిరుగుతాయి అప్పుడప్పుడు. మందుల వాసన ఇవన్నీ పడనోళ్ళకు, వీక్ బాడీ ఉన్న వాళ్ళకి అయితే కళ్ళు తిరుగుతాయి. ఈ ఎండకు ఈ వాసనకు అంతా అలగలగా ఉంటుంది ప్రాసెస్. సో ముక్కులు అయితే పలిగిపోతున్నాయి. లెట్స్ గో. ఇక మన బస్తా ఇది ఇదరుగా ఇక్కడ ఉన్నది మన బస్తా. ఆ బస్తాలా నింపుకొని అందించేద్దాం. ఇక లెట్స్ గో గైస్. మనకు కావాల్సిన పదార్థాలు పిండి వేయడానికి ఒక పట్ట, 2 సంచులు అండ్ 8 యూరియా బస్తాలు. అవన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. 1 2 3 5 2 10 కథం సెట్. 8 బస్తాలు మొత్తం అయితే కరెక్ట్గా 5 ఎకరాలు సెట్. ఇక సో గైస్ నేను అనుకున్నా కదా 3 బస్తాలు పడతాయి అనుకున్నా, కానీ అంతే వేయడం అయిపోయింది. 3 బస్తాలు అయిపోయింది. ఇంకో బస్తా ఓపెన్ చేసిన, సగం ఆడబోసిన అండ్ ఈ సగంగా నాకు కలిపేద్దాం. సో పూర్తిగా నాకు తెలిసి 3.5 బస్తాలు పడతాయి అనుకుంటున్నా. సో ఎక్కువ పడతాయో చూద్దాం. ఇక 4 అయితే బరాబర్ అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని పడతాయి అన్నది, నాకే క్లారిటీ లేదు. ఎకరానికి 2 వేసుకున్నాడు బరాబరు. సో 4 పడతాయి. గాయ్స్ మన ట్రాక్టర్కు కొత్త సీట్ వేయించారు, సూపర్ ఉన్నది. ఇట్లా కూర్చొని కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. ఇక ట్రాక్టర్ డ్రైవ్ చేసుకోవచ్చు. మొత్తం వేయడం అయితే అయిపోయింది, దూలగానే తీరిపోయింది. సో మొత్తం అయితే 8 బస్తాలు వేసుకొచ్చినాం. సో ఈరోజు ఒక్కరోజే 5 ఎకరాలు వేసినాం. గ్రేట్. సో ఇక నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న నీళ్ళన్నీ గుంజుకపోయే వరకు 3 days దాకా వెళ్ళిండు. అటు సైడ్ బ్యాక్ సైడ్ వేసి వచ్చేస్తాడు. ఇక సో వేసి రాగానే ఇంటికి వెళ్ళిపోదాం. సో బండిలో చాలా సామాన్ ఉన్నది, అదంతా మా బాయ్ కాడ అక్కడ రేగట్లా ఉన్న సామాన్ అంతా వేసుకొచ్చేసినాం ఇంటికి. సో ఎందుకంటే మళ్ళీ ఈరోజు అయితే ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక ట్రాక్టర్ వెళ్ళిపోతే మళ్ళీ రాదుగా, అందుకే సామాన్లు అన్నీ వేసుకొచ్చినాం. ఉన్న పనులను చూసుకోవాలి అండ్ ఇక్కడ గడ్డి ఉందిగా, అది కానీ వేసుకోవాలి ఇంటికి. సో గైస్ మనమైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఫుడ్ కానీ తిన్నా. సో రీల్స్ పొద్దునుంచి చేయలేదు కదా, అందుకే రీల్స్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ కానీ చేసేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు కోడూర్. సర్ప్రైజ్ ఉన్నది మీకు, చూపిస్తా పోయి. గైస్ కోడూరుకి వచ్చినాం, మనం కుక్క పిల్ల తీసుకోవడానికే. సో ఈడు చెప్పిండు ఉన్నదని ఇల్లులే. సో వచ్చేసినాం. పట్టుకోదా ఒక పైన చూస్తుంది దాని మమ్మీ, ఇస్తుందో ఏదో చూడాలి. ఇక తీసుకొని ఇస్తావా?
నా దగ్గరనే ఉంటుంది, పోట్లేదు. ఇది ఇది బాగుంది. ఇంకా అల్లు ఉన్నాయి మొత్తం, ఇప్పుడు వెళ్ళావు. హలో హలో హలో, ఏం తీసుకోవాలే ఆ 2 నిమిషాలు. చూడండి ఎట్లా వస్తుందో. పాలు దానికాడ అది బాగుందిగా. అది నువ్వు చదువుకుంటావా? ఓకే. ఇంకేది మోదీ చెప్పు. నువ్వు చదువుకుంటావా? ఇది ఇచ్చే మరి ఇక. ఈ లడ్డుది గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఇది నా కాడికి వస్తుంది ఇక. ఈ సొక్కు ఉంది ఇక్కడ, రైట్. దీన్ని గుర్తుపెట్టుకున్నాం గైస్. సో గైస్, కుక్క పిల్ల అయితే దొరకలేదు. సో ఇప్పుడే పాలు చిక్కుతుంది కదా చిన్నపిల్ల. ఇక మదర్ మిల్కే మనం పెడతామన్నా మంచిగా ఉండదు. అందుకే ఒక 2 days ఆగినాక ఇస్తానన్నాడు. అక్కడనే వదిలేసి వచ్చేసిన. పోయి మండే రోజు అయితే తెచ్చేసుకుందాం ఇక డాగ్ని. ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది చూద్దాం. మండే రోజు అయితే పక్కా వస్తుంది ఇక, ఆ రోజు తెచ్చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.